కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిస్థితులు బాగుంటాయేమో అని చెప్పి ఆశించాం. కానీ ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతూ ఉంది. ఏ ప్రభుత్వ ఆఫీస్‌కెళ్ళినా కూడా లంచం లేకుండా రవ్వంత పని చేయడం లేదు. అధికారులు ఇలా ఉన్నారు, ఉద్యోగులు ఇలా ఉన్నారు అని చెప్పి పై అధికారులకు ఫిర్యాదు చేస్తే, ఆ పై అధికారులు వీళ్ళ భాగోతం తెలుసుకొని వీళ్ళ లంచాలలో వాటా పంచుకుంటున్నారు కానీ, వీటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదెవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకెవరో సామాన్యులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కాదు. స్వయాన 5 సార్లు ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి గారు మీడియా ముఖంగా చేసినటువంటి వ్యాఖ్యలు. అసలు ఈ ప్రభుత్వంలో ఎందుకుండాలి నేను, ఎమ్మెల్యేగా ఎందుకుండాలి అని ఆలోచిస్తున్నా అని చెప్పి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు అసలు లంచం లేకుండా ఏ పని చేయడం లేదు. ఏసీబీ వీళ్ళని నియంత్రించడం లేదు. దారుణంగా పతనమైపోయినాయి ఈ వ్యవస్థలన్నీ అని చెప్పి ఆయన చేసిన కమెంట్స్. చివరికి చిరుద్యోగులకైతే జీతాలు ఇవ్వడం లేదు. వాళ్ళ కుటుంబాలు ఎట్లా పోషించుకోవాలి, నెలలు నెలలు పెండింగ్ పెట్టిపోతుంది. చివరికి పారిశుద్ధ్య కార్మికులు కానీ జీతాలు ఇవ్వడం లేదు. వాళ్ళకేమైనా జీతాలు ఇస్తే మనకేమైనా వస్తుందా వాటాలు, మీకు ఎంతో కొంత ఇస్తాం జీతాలు ఇవ్వండి అని చెప్పి ఈ చిరుద్యోగులు వెళ్ళి పై అధికారులను అడుక్కునేంతవరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళకి ఇచ్చే జీతాల్లో కూడా ఏమైనా వస్తుందా అని చెప్పి చూస్తున్నారు. ఇది అండ్ ఇంతే కాదు, అసలు తాను ప్రొద్దుటూరులో గురించే చెబుతున్నాను. ప్రొద్దుటూరులో అయితే క్రికెట్ బెట్టింగు, గుట్కా, మట్కా, గంజాయి రాజ్యమేలుతూ ఉన్నాయి అని. ఇది ఇక్కడ ఏమైనా కనుక వ్యవహారాలు బయటపడితే పోలీసులు అటువంటి వాటి మీద సంతోషంగా ఇలాంటివి ఇంకా ఎక్కువ బయటపడితే మాకు ఇంకా ఎక్కువ వాటాలు వస్తాయని చెప్పి ఇలాంటి వ్యవహారాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి వాటాలు పంచుకుంటున్నారని, ప్రజల్ని ఇవి ఎంత నాశనం చేస్తాయన్నది ఆలోచించలేకపోతున్నారని, మొత్తం ఎక్కడ చూసినా అవినీతి కంపు కొడుతూ ఉంది అని ప్రభుత్వం సమాధానం చెబుతుందా? ఇప్పుడు స్పందిస్తుందా? లేదా ఆయన మీద విచారణ ఒక 3 మెన్ కమిటీ వేస్తారా? ఏం చేయబోతుంది ప్రభుత్వం? ఆయన మీడియా సమావేశం పెట్టి కామెంట్ చేసి సంచలనమే రేపారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది? సరిదిద్దుకుంటారా? లేకపోతే ఈ విషయం మరికొంతమందికి తెలిసి ఇంకా పై స్థాయిలో కూడా వాటాలు ఏమైనా పంచుకుంటారా అని చాలామంది నెటిజన్లు మాట్లాడుతున్నారు. తను చెప్పిన మాటే, ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నారా అని పై అధికారులకు చెబితే వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి వాటాలు తీసుకుంటున్నారట. మరి ఇప్పుడు ఈ విషయం మీడియా ముఖంగా చెప్పారు. మరి ఇంకా పైన వాళ్ళు ఏమైనా కనుక మరి వాటాలు కోరుతారేమో తెలియదు అని నెటిజన్లు అయితే పంచులు వేస్తూ ఉన్నారు. ఎంత దారుణం చూడండి, ఒక టీడీపీ ఎమ్మెల్యే మాట అన్నమాట, అత్యంత సీనియర్ నేత